అదే నిర్లక్ష్యం, అదే అజాగ్రత్త. డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే భయం లేదు, పోలీసుల తనిఖీలంటే లెక్కే లేదు. ఏదైనా జరిగితే చూసుకుందాంలే అన్న నిర్లక్ష్యం. ఫుల్లుగా తాగి అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు మందుబాబులు. హైదరాబాద్ లో 12 గంటల్లో 4గురిని పొట్టన పెట్టుకున్నారు. అసలే బిజీ రోడ్లు, పైగా ర్యాష్ డ్రైవింగ్, ఇవన్నీ చాలదు అన్నట్టుగా మందుబాబుల అరాచకం. రోడ్డుపై వెళ్తుంటే ఎటువైపు నుంచి వాహనం దూసుకొస్తుందో తెలియదు. కళ్ళు మూసి తెరిచేలోపే ప్రాణాలు తీసేస్తున్నారు తాగుబోతులు. హైదరాబాద్ లో నిన్న 2 ప్రమాదాలు ఇలానే జరిగాయి. తాగుబోతుల ర్యాష్ డ్రైవింగ్ తో 4 ప్రాణాలు కోల్పోయారు. బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదం ఘటనలో రోహిత్ గౌడ్ ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తర్వాత రోహిత్ గౌడ్ ఆగడాలపైన పోలీసులు ఆరా తీశారు. ఘట్కేసర్లోని శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ ఐటీ చదివిన రోహిత్ పై పెళ్లి చేసుకుంటాను అని అమ్మాయిలను కూడా మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రతి వీకెండ్స్ కి పబ్బుల్లో రోహిత్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. రోహిత్ గౌడ్ తండ్రి పాండు ఉప్పల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి. గత 2 ఏళ్ల నుంచి ఖాళీగానే ఉంటూ పబ్లలో తాగి ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు రోహిత్. వెళ్తున్నానని పొద్దున చూసిందంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ నాతో మాట్లాడలేదు, నన్ను చూడలేదు అసలుకి. అంతే, చాలా మంది చూసేవాళ్ళు, మమ్మల్ని ఏది అడిగినా ఇప్పించేవాళ్ళు. అంతే, మా కోసం మస్తు కష్టపడి వాళ్ళ మమ్మీ డాడీ. అంతే, నన్ను అడగడం లేదు, మా పిన్నిని అడుగుతున్నారు. ఆయనకు శిక్షించాలి, వాళ్ళకి మా మమ్మీ డాడీ వాళ్ళకి న్యాయం జరగాలి. మేము 3 అనాథాలు అయిపోయాం. ఇప్పుడు మాకు ప్రభుత్వం నుంచి ఏదైనా ఒక దారి చూపించండి. మేము రోడ్ మీద పడిపోయాము, ఇప్పుడు మాకు ఎవ్వరు లేరు. అంతే, రావద్దు బిడ్డ, ఇది పరిస్థితి ఒక్కరు బిడ్డ, ఇద్దరు మగవారు ఇద్దరు అనుభవాలు పోయినాక పిల్లలు ఎట్లా బతారు బిడ్డ? పిల్లలకి న్యాయం చేయి బిడ్డ, నాయవా నాయవా, నా బంగారం ఉండే నా మౌనిక, నాయవా బంగారం బయటపడదు బిడ్డ. ఓ బిడ్డ, మా పిల్లలకు న్యాయం చేయి. నాదల్లో అయిపోయారండి వాళ్ళు. పాపం ఇద్దట్లో ఒక్కరున్నా బాగుండేదండి వాళ్ళకి. ఒక్కరున్నా చూసుకునే వాళ్ళేమో ఇద్దట్లో ఇద్దరికి అయిపోయారు. చాలా బాగా చూసుకుంటారండి చిన్న అబ్బాయిని. అలా అన్నం తినిపించుకుంటూ బండి మీద తిప్పుతూ తిరుగుతారండి వాళ్ళు. నిన్నాడు ఇట్లా బిక్కుగా చూస్తుంటండి వాళ్ళ అమ్మ కనిపించకపోతే. ఇంతమందిలో అమ్మ నాన్న కనిపిస్తలేరు ఆ పిల్లలకి. అన్యాయంగా పిల్లలు ఇలా అన్యాయం అయిపోతారండి. వాళ్ళ కుటుంబాలు చిల్లా చెదరైపోతాయి. ఇట్లా చెయ్యొద్దు, రావద్దు, తాగి రోడ్లపైకి రావద్దండి. వాళ్ళు బాగానే ఉర్రు బాబా, వాళ్ళ ఫ్యామిలీ నష్టం కదండి, ఆ పిల్లలు నష్టం కదా. ఇప్పుడు వాళ్ళొక్కరు
ఇట్లాంటి వాళ్ళకి కఠినంగా శిక్షించండి. మా పిల్లలైతే అనాథలు అయిపోయారు, వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా న్యాయం చేయండి. ఇంకొకరికి ఈ పరిస్థితి రాకుండా చూడండి. మా పిల్లల భవిష్యత్తు ఎట్లయినా ప్రభుత్వం తరఫు నుంచి న్యాయం చేయించే విధంగా చేయండి. పిల్లలు ఇప్పుడు రోడ్డు పైన అయిపోయారు, ఎవరికేం చెప్పుకోలేకుండా అయిపోయారు. అసలు ఆమెపై చర్య తీసుకొని ఆమెకు న్యాయం చేయాలి. అనాథ 3 పిల్లలను, ఒక 12 సంవత్సరాల పాప ఉంది, ఒకటి 7 సంవత్సరాలు ఉన్నాడు, ఒకటి 3 years బాబు ఉన్నాడు. ఆ అనాథ పిల్లలు అయిపోయారు, వాళ్ళకి ఏదైనా న్యాయం చేయాలి. నార్సింగి మున్సిపాలిటీకి పనిచేసింది కాబట్టి నార్సింగి చైర్మన్ రేఖా యాదగిరి గారు కూడా స్పందించాలి, ఇక్కడికి రావాలి. నిన్న నేను ఆల్రెడీ కాల్ చేయడం జరిగింది, వస్తానని చెప్పినారు. ఈరోజు మళ్ళీ వైస్ చైర్మన్కి అయితే నేను చెప్పలేదు, కానీ మీరందరూ న్యాయం చేయాలి. ఆమెకి నార్సింగి మున్సిపాలిటీకి పనిచేసింది కాబట్టి ఆమె పని మీదనే వెళ్ళింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇన్నోవా కారుతో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ను ఓ కారు వేగంగా వచ్చి